తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే మెట్ట ప్రాంతాల్లో పంటగా నువ్వును సాగు చేస్తుంటారు. రబీ వేసవి పంటగా డిసెంబర్ 15, ఫిబ్రవరి 15 వరకు విత్తుతుంటారు. అయితే వేసవి నువ్వుకు పలు తెగుళ్ల బెడద ఉంటుంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండిస్తారు. ముఖ్యంగా ఏపీలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగు చేస్తున్నారు. అయితే రబీ, వేసవిలో సాగు చేసినప్పుడు తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. అందుకే విత్తే ముందు నుండే పలు జాగ్రత్తలు తీసుకోవాలని సమగ్ర తెగుళ్ల సస్యరక్షణ పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బలరాం. ఉత్తర తెలంగాణ మండలంలో పసుపు తర్వాత సాగు అయ్యే ముఖ్యమైన పంటలలో నువ్వు పంట ముఖ్యమైంది. నువ్వు పంటకు విత్తుకునే ముందు మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పంట మొదటి దశలో ఆశించే మొలక కుళ్ళు, విత్తన కుళ్ళు తెగుళ్ళ నుంచి పంటను కాపాడుతుంది. కాబట్టి విత్తన శుద్ధికి గాను 1 గ్రాము కార్బండిజం మందును కిలో విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి దశలో ఆశించే తెగుళ్ళ నుంచి ఈ పంటను కాపాడుతుంది. అదేవిధంగా పంటను విత్తిన 40 రోజుల తరువాత మొక్కకు ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆశించే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద మనకు గుండ్రని లేదా ఆకారం లేనటువంటి మచ్చలు, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి దీని నివారణకు మనము కార్బండిజం అనే మందును 1 లీటర్ నీటికి 1 గ్రాము కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులు, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా సర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు నివారించబడతాయి. అదేవిధంగా విత్తిన మనకు 60 రోజులు ఆ టైంలో, అంటే దాదాపుగా పూత సమయంలో మనకు ఈ నువ్వు పంటను బూడిద తెగులు అనేది ఆశించి అధిక నష్టాన్ని కలుగజేసే ఆస్కారం ఉంది. ఈ తెగులు మొదటగా కింది ఆకులకు ఆశిస్తుంది. కింది ఆకుల పై భాగాన తెల్లటి పొడి లాంటి పదార్థం ఏర్పడుతుంది. క్రమేపీ అనుకూల వాతావరణ పరిస్థితులలో ఈ బూడిద అనేది కింది ఆకుల నుంచి పై ఆకుల వరకు వ్యాపించి నష్టాన్ని కలుగజేసే ఆస్కారం ఉంది. కాబట్టి తెగుళ్లను మొదటి దశలో గమనించిన వెంబడే లీటర్ నీటికి 1 గ్రాము మైక్లోబిటానిల్ అనే మందును ఉధృతిని బట్టి 5 నుంచి 7 రోజుల లోపు 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా మనకు పూత సమయం తర్వాతనే మనకు ఎండు తెగులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. సో ఎండు తెగులు రావడానికి గల కారణాలను చూసుకున్నట్లయితే పూత సమయంలో పంట నీటి ఎద్దడికి గురి కావడం ఇది ఒక ముఖ్యమైన కారణం. పూత సమయంలో మొక్కకు కావలసిన నీరుని అందించినట్లయితే మనకు మ్యాక్రోఫోమినా ఎండు తెగులు అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ మనకు ఈ తెగులు ఆశించినట్లు మనం గమనించినట్లయితే మొక్కలు ఒక్కొక్కటిగా ఎండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ కొన్ని 2-3 రోజుల తర్వాత ఆ ఎండిపోయిన మొక్క చుట్టూ వేరే ఇతర మొక్కలు కూడా ఎండిపోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులలో మన పంటను కాపాడుకోవడానికి ఈ ఎండిపోయిన మొక్కల మొదళ్ళ దగ్గర మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని ఎండిపోయిన మొక్కల మొదళ్ళ దగ్గర, అదేవిధంగా వాటి చుట్టూ ఉన్న మంచి మొక్కల మొదళ్ళ దగ్గర ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనము చల్లుకున్నట్లయితే ఈ మ్యాక్రోఫోమినా ఎండు తెగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు నువ్వు పంటను ఆశించే మరొక తెగులు ఫిల్లోడి తెగులు. దీన్ని వెర్రి తెగులు అంటాము. ఈ వెర్రి తెగుల బారిన పడకుండా పంటను కాపాడుకోవడానికి మనము ఈ నువ్వు పంటను జనవరి 15 నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు లోపు విత్తుకున్నట్లయితే ఈ వెర్రి తెగులు అనేది ఆశించకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ తెగులు ఆశించినప్పుడు మనకేంటంటే పుష్పం మొత్తము వెర్రితల మాదిరిగా మారిపోయి ఈ తెగులు ఆశించినట్లయితే ఆ చెట్టుకు కాయలు అనేవి అసలు కాయని కావు. కాబట్టి 100% నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ తెగుళ్ళ గురించి తెలుసుకొని దాని నివారణ చర్యలు చేపట్టాలి. దీనికి గాను ఈ తెగులు ఆశించినప్పుడు మొదటగా గుర్తించిన మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని తీసివేసి నాశనం చేయాలి. అదేవిధంగా ఈ తెగుళ్లను వ్యాప్తి చెందే దీప పురుగులు, వాటి నిర్మూలనకు మనకు అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దీప పురుగులను మనము సమర్థవంతంగా నివారించుకొని
ఈ ఫిల్లోడి తెగులు రాకుండా పంటను కాపాడుకోవచ్చు.